హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ లవ్, ప్రేమతో మీ తులసి. ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. మేమందరం కలిసి ఇవాళ టెంపుల్కి వెళ్తున్నామండి. శివరాత్రి సందర్భంగా చూస్తున్నారు కదండి, నాతో పాటు మొత్తం పిల్ల బ్యాచ్ అండి. అందరం సరదాగా అలా అలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. శివయ్య దయ వల్ల ఇంట్లో నుండి వాళ్ళు బయటపడ్డాము. టెంపుల్కి వెళ్తున్నాము. ఎప్పుడో ఇంట్లో పనులతో బిజీగా ఉండే మేము ఇవాళ శివరాత్రి సందర్భంగా టెంపుల్కి వెళ్తున్నామండి. చూసారు కదా, వచ్చేసామండి. చాలా బాగుంటుందండి ప్లేసు. వాటర్ లేక ఇటు సైడు మొత్తం పొలాలు వేయలేదండి. అందరం ఆటో దిగేసి నడుచుకుంటూ అలా వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. అంటే పార్కింగ్ ప్లేస్ ఇచ్చేసారండి. ఇక్కడ నుండి నడుచుకుంటూనే వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. పిల్లలు మాత్రం ఫుల్గా ఫోటోలు దిగుతూ వీడియోలు చేస్తూ అసలుకి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి. జనాలు రష్ బాగుంది, అసలుకి ఖాళీ లేదండి. అసలుకి టెంపుల్ మాత్రం ఫుల్ రష్గా ఉంది, రద్దీగా ఉంది. చూస్తున్నారు కదా, ఇది మా ఊరి ఏరండి. ఏటికి అవతల వైపున శివుడి టెంపుల్ ఉంటుంది. ఏటికి అవతల వైపున వెళ్ళి స్నానాలు చేసి వస్తారు. అంటే వాటర్ లేవండి, వాటర్ సప్లై లేదు సరిగా. అందుకని గుడి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వాటర్కి అలా ట్రాక్టర్ల మీద మోటార్లతో వాటర్ సప్లై చేశారు. చూస్తున్నారు కదా, మా పిల్లలు మొత్తం అసలుకి హాయ్ అనుకుంటూ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. అస్సలకి స్నానాలు చేయటానికి ఆట ఆడుకోవటానికి రెడీ అయిపోతున్నారు. కాకపోతే ఏంటంటే వాటర్ సరిగా లేవు కదా, కొంచెం డిసప్పాయింట్ అయ్యారండి. ఈత కొడదాం అనుకుంటూ ఆట ఆడుకుందాం అనుకుంటూ ఎంతో సరదాగా స్టార్ట్ అయ్యాము. కాకపోతే ఏంటంటే వాటర్ సప్లై లేకపోయేటప్పటికి కొంచెం అప్సెట్ అయ్యారండి. సరే ఎలాగోలా అడ్జస్ట్ అయిపోదాంలే అనుకుంటూ ఇక నేనైతే ట్రాక్టర్ ఎక్కేసాను. ట్రక్ ఎక్కేసాను. ఆడుకుంటున్నాను. కింద ఉంటే నన్ను తడిపేసేటట్టున్నారులే, లాస్ట్లో స్నానం చేద్దామని నేను పైకి ఎక్కేసానండి. ఒక్కొక్కడికి స్నానం ఏముందిలేండి, ఇంకా షవర్ కింద స్నానం చేసినట్లే చేశారు. కాకపోతే కొంచెం బాగా అప్సెట్ అయ్యారండి పిల్లలు మాత్రం. ఆడుకుందాం అనుకున్నారు, ఏదో సరదాగా అలా అలా ఎంజాయ్ చేస్తూ స్నానాలు చేశారు. చూస్తున్నారు కదా, మా బాబు కూడా నేను ఎక్కేసానని నాతో పాటు ట్రక్ ఎక్కేసాడండి. మా బాబు పైనుండి చూస్తున్నాడు. అమ్మ నేను కూడా స్నానం చేసేస్తాను, నాకు బట్టలు ఇప్పేసాయని చెప్తున్నాడు. నేను కూడా సరేనని వాడికి బట్టలు ఇప్పుతున్నానండి. వాడు రెడీ అయిపోతున్నాడు స్నానానికి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, కొన్ని వేల మంది ఉన్నారండి ఇవాళ. గుడి కూడా చాలా రష్గా ఉంది, అసలు ఖాళీ లేదండి. సరే ఇప్పుడే దర్శనానికి వెళ్ళినా సరే మనకి దేవుడి దర్శనం అయ్యేటట్లు లేదని ఇంకొంచెం సేపు ఉన్నాక వెళ్దాంలే అని అలా పిల్లలతో ఆడుకుందామని అనుకున్నాము. సరే ఎంతసేపు చేస్తారులే, స్నానం చేయని అన్నట్టు ఆడుకుంటుంటే అలా వదిలేసానండి. బాగా ఆడుకున్నారండి మొత్తం మీద. ఇవాళ సెలవు వచ్చింది, అందులోనూ బాగా ఆడుకుంటున్నారండి. కానీ వాటర్ కనుక ఉన్నట్లయితే ఇంకా అసలుకి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా అక్కడే చాలా వరకు టైంపాస్ చేసేవాళ్ళు. ఇప్పటికే నేను అనుకుంటూ ఆట ఆడుతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడుకుంటూ వస్తున్నారు. చలి పుట్టేస్తుందండి, వాటర్ చల్లగా ఉన్నాయి కదా. మా బాబు కూడా స్నానానికి రెడీ అయిపోయాడు. వాళ్ళ అత్త స్నానం చేపిస్తుంది, ఆట ఆడుతున్నాడండి వాడు. అందరు స్నానం చేసేటప్పటికి నేను స్నానం చేయొద్దా అనుకుంటూ ఒక ట్యాప్ దగ్గర మొత్తం మా బ్యాచే ఉన్నారండి. ఇంకా ఎవరు వచ్చినా సరే గెట్అవుట్ అంటున్నాము, ఎవరిని రానిచ్చేటట్లేము. మాకే సరిపోతుంది, వెళ్ళిపోండి అంటున్నాము. పాపం ఎవరో కూడా ఇంకేం మాట్లాడట్లేదు. మా అబ్బాయి స్నానం అయిపోతుందండి. స్నానాలు ఇంటి దగ్గర చేసి వచ్చి ఇక్కడ ఎందుకులే నాన్న, వద్దులేమ్మ వాటర్ లేవు కదా అన్నా సరే లేదు కుదరదు అని స్నానం స్టార్ట్ చేసేసాడు. అయిపోయింది ఇంకా. వాళ్ళ అత్త ఆడుకుంటుంది వాడితో. బాగా ఎంజాయ్ చేశారండి ఇవాళ. శివుడు పేరు చెప్పుకొని వీళ్ళ అల్లరి అంతా ఇంత కాదు. చూస్తున్నారు కదా, పైనుండి వాటర్ డ్రాపులుగా పడుతున్నాయి అంట. దేవాదాయ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు?
నల్లీలు సరిగ్గా బిగించలేదా? వాటర్ చూడండి ఎలా పోతున్నాయో అనుకుంటా మా పిల్లలు మాట్లాడుతున్నారు. డాన్స్‌లేసారండి. కుమ్మేశారు ఒక్కొక్కళ్ళు. ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా! మా కోడలండి తను. అలా అలా ఇసుక రేవుల్లో, తిన్నెల్లో ఆటలాడుకుంటూ స్లో మోషన్‌లో అలా అలా తిరుగుతుంది. మంచి సాంగ్ ఉందండి. కాకపోతే దీనిలో నాట్ అలౌటెడ్ కదా సాంగ్స్. అందుకే పెట్టలేదు. ఇవాళ మా ఆనందానికి అవధులు లేవండి. చాలా ఎంజాయ్ చేశాము. అయిపోయిందండి. స్నానాలన్నీ అయిపోయినాయి. డ్రెస్సులు మాత్రం చేంజ్ చేశారు. మేమేమో చేంజ్ చేయలేదండి. వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ ఎలాగో వాటర్‌లో తడుచుకుంటూ వెళ్ళాలి కదా అని వచ్చేసాము. చూస్తున్నారు కదా! అలా అలా వెళ్తున్నామండి. ఇప్పుడు టెంపుల్ దర్శనం అనమాట. శివయ్య వస్తున్నాం నీ దగ్గరికి. చూస్తున్నారు కదా! వాటర్ ఎంతో లేవండి. కొంచెమే ఉన్నాయి. చిన్న పిల్లలకి కాళ్ళే, పాదాలే తడుస్తున్నాయి. అందుకని చూసారా మా దేవాదాయ శాఖ వాళ్ళు ఎలా అరేంజ్ చేశారో ట్రక్ ఎంబట ట్రక్కులు పెట్టి, పైపులు పెట్టి వచ్చిన వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పైపులతో అరేంజ్ చేశారండి. టెక్నాలజీ అండి. పల్లెటూరు అని అనుకుంటున్నాం కానీ మా వాళ్ళు కూడా బాగా టెక్నాలజీ వాడేస్తున్నారు. వెళ్తున్నామండి. మీకు కనిపించేది ఆ దూరంగా కనిపిస్తుంది కదా! అది టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి పొలాల్లో ఉంది. ఊరు బయట పొలాల్లో ఉందండి. ఏరు, పొలాలు, శివయ్య టెంపులు చూస్తున్నారు కదా! వీళ్ళు కూడా మా ఊరోళ్ళేనండి. ఏందమ్మే బాబండి అటు ఇటు మధ్యలో వచ్చేసారు. అస్సలకి ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాము అక్కడ. కామెడీగా ఉంది. నేను వీడియో తీస్తున్నాను. వీళ్ళేమో నేను హాయ్ చెప్తామంటున్నారు. వాళ్ళేమో అక్కడ అడ్డం వచ్చేసారు. బాగుందండి. కాకపోతే మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఎప్పుడు ఇంట్లోనే బందీఖానలా ఉండేవాళ్ళం కనుక ఇవాళ పంజరంలో నుండి రిలీజ్ అయినట్టుంది. అలా అలా వెళ్తూ ఉన్నాము. వాటర్లో స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ టెంపుల్ దర్శనం మాకు చాలా టైం పట్టేటట్టుంది. వెళ్ళినా సరే చాలాసేపు లైన్లో ఉండాలి కదా అన్నట్లు ఇంకా నిదానంగా చేసామండి. ఏ పని చేసినా సరే. ఇక్కడ కామెడీ చూసారా? ఇక్కడ కొబ్బరికాయలు, ఊరి బస్తీలు అన్నీ అమ్ముతున్నారండి. వాళ్ళు అమ్ముతూ ఉంటుంటే మా వాళ్ళు కామెడీ చేస్తున్నారు. అడిగితే 40, అడగకపోతే 50 అని. 40 కొబ్బరికాయ అంటున్నారు. ఇంకా ఇంకా కామెడీ చేసుకుంటూ అలా అలా వెళ్తున్నాం ముందుకి. ఇవాళ ఏదైనా సరేనండి. శివరాత్రి ఆ శివుడి దయతో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! వాటర్ ఇక్కడ అది తిన్నే ఇసుక ఇక్కడ నుండి బాగా వెళ్తుందండి. అర్ధనారీశ్వరుడు అంటారు కదండి. మా బాబుని ఆశీర్వదిస్తున్నారు. బాయ్. హాయ్ అండి. టెంపుల్ లైన్లోకి వచ్చేసాము. క్యూ లైన్లోకి చూస్తున్నారు కదా! చాలా ఉందంట క్యూ లైను. మా అమ్మాయి చెప్తుంది. మా బుడ్డోడు చెప్తున్నాడు చూడండి హాయ్ అని. ఉమ్మ తీసేస్తుందండి ఫుల్గా. పైన టెంట్ ఉంది కదా! చాలా లైన్ ఉంది. ఈ లైన్లు ఎప్పుడైతాయి, మనం ఎప్పుడు వెళ్తాము, ఎంతసేపు నుంచోవాలి అని నేనేమో బయటకు వచ్చేసి వీడియో తీస్తూ ఉన్నాను. మిమ్మల్ని లైన్లోకి రానివ్వమనుకుంటూ పక్కనున్న వాళ్ళు అంటున్నారు. సరే అన్నాము. చూస్తున్నారా మా బొడ్డోడు కనిపించట్లేదంట. మా బొడ్డోడు హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పండి. అదిగో మా వదినండి. మా క్లాస్మేట్స్ అండి. మా 10th బ్యాచ్ వీళ్ళందరూ. మా బాబు వాళ్ళ 10th బ్యాచ్. చూస్తున్నారు కదా! వాళ్ళు కూడా మాతోనే వచ్చారు. తన పేరు లావణ్య. హాయ్. వాళ్ళ మేము ఇంటికి వెళ్ళేటట్లు ఏమని చెప్తున్నారు పిల్లోళ్ళు. చూస్తున్నారు కదా క్యూ లైన్ ఎలా ఉందో.
చుట్టూ 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 తిరిగేసి వెళ్ళాలి టెంపుల్కి. అక్కడక్కడే రౌండ్లు పెట్టారు. బాగా కామెడీగా ఉందండి మేము మాట్లాడుకునే మాటలు. ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఫోజులు చూస్తున్నారు కదా. టెంపుల్లోకి వచ్చేసాము. నేను వీడియో తీస్తున్నాను. ఫోన్లు ఈసారి నుండి నాట్ అలౌటెడ్ అంటున్నారు. గుడి మాదే అని చెప్తున్నాం మేము. మా బాబుకి గంట కొట్టడానికి గంట అందలేదండి. దర్శనం అయితే బాగా జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టారండి. ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నాము. ధ్వజస్తంభం అండి ఇది. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ ఊది బస్తీలు అరటిపళ్ళు అన్నీ వేసి కొబ్బరికాయలు కొడుతున్నారండి. నెక్స్ట్ వచ్చేసి శివుడు పార్వతీదేవుల కళ్యాణ మహోత్సవం టైం దగ్గర పడుతుంది. ఈ సంవత్సరం నేను తలంబ్రాలు బియ్యం కలిపానండి. చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నారు కదా విగ్రహాలని, శివుడు పార్వతి విగ్రహాలని స్నానాలు అలంకరించారు. స్నానాలు చేయించి పార్వతి పరమేశ్వరుడు అలంకరిస్తున్నారండి. చాలా సంతోషంగా ఉందండి. నిజంగా నా జీవితంలో ఇప్పటి వరకు కళ్యాణానికి వెళ్ళాను కానండి, ఎప్పుడూ తలంబ్రాలు బియ్యం అనేది నేను కలపలేదు. అంటే పెళ్ళిళ్ళప్పుడు కలిపింది వేరు, దైవాలకి కలిపింది వేరు కదండి. ఈరోజు ఆ పుణ్యం అనేది నేను చేసుకున్నానండి. తలంబ్రాలు బియ్యం అనేది నేను కలిపాను. టెంపుల్ పూజారి గారు అందరు ఇక్కడే ఉన్నారండి. పార్వతి పరమేశ్వరుడు దయ వల్ల అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎల్లవేళలా అన్ని కార్యాల్లో మీకు జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజారి గారు కూడా హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. తలంబ్రాలు బియ్యం అండి. ఈ సంవత్సరం నేను కలిపానండి. 5గురు ముత్తైదువులతో కల్పిస్తూ ఉంటారు. ఈరోజు ఆ అదృష్టంలో నేను కూడా పాల్పంచుకున్నాను. కళ్యాణ మహోత్సవానికి సమయం ఆసన్నమైందండి. కళ్యాణం జరుగుతుంది. స్టార్ట్ అయిపోయిందండి కళ్యాణం. చాలా బాగా జరిగిందండి. మొత్తం మీద మీరు కూడా శివయ్య దర్శనం చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివుని ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, ఆయన కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, కళ్యాణం స్టార్ట్ అయింది. కళ్యాణం జరుగుతుందండి. చాలా బాగా చేస్తారండి కళ్యాణం. నాకు తెలిసైతే నిజంగానండి చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంవత్సరం మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. మండపం అండి, కళ్యాణ మండపం అంటారు కదా, దేవుడికి కళ్యాణం జరిగే మండపం. కళ్యాణం జరుగుతుందండి. అందరు వీక్షిస్తున్నారు కూర్చొని. చాలా బాగా జరుగుతుందండి. ఖాళీ లేదు అని వెళ్తున్నారండి. రిటర్న్ అండి, ఇంటికి వస్తున్నాం. కళ్యాణం అంతా పూర్తయింది. ఇంటికి వస్తున్నాం. హాయ్ బాయ్ అనుకుంటా అందరు అల్లరి చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మా బాబు ఇంకా బాగా చెయ్యి ఊపేస్తున్నాడు. మీరంటే హాయ్ చెప్పండి ఒకసారి. చాలా హ్యాపీగా ఉందండి. అలా అలా వెళ్తూ ఉన్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నామని వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వచ్చామో, ఇంటికి వెళ్ళేటప్పుడు అంత సంతోషం లేదండి. అప్పుడే అయిపోయిందా వెళ్తున్నామా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.